భారత్పై పాకిస్తాన్ ఎప్పుడూ నోరు పారేసుకుంటుంది. తాజాగా మరోసారి అదే చేసింది. ఇస్లామాబాద్లోని జిల్లా కోర్టు ముందు జరిగిన ఆత్మాహుతి దాడిని భారత్పై నెట్టాలనే ప్రయత్నం చేసింది. అయితే ఈ ఆత్మాహుతి దాడి ఘటనలో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఆ దేశంలో భద్రతా లోపాలను మరోసారి బట్టబయలు చేసింది. అదే రోజున ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న ఒక కేడెట్ కాలేజీపై కూడా దాడి జరిగింది. ఈ వరుస దాడులు పాకిస్తాన్ అంతర్గత భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. గత కొంతకాలంగా పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం తన గడ్డపై ఉగ్రవాద శిబిరాలకు ఆశ్రయం ఇవ్వడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ దాడుల వెనుక తమ దేశ అంతర్గత వైఫల్యంపై దృష్టి పెట్టకుండా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఉద్దేశపూర్వకంగా భారత్పై నిరాధార ఆరోపణలు గుప్పించారు. ఇస్లామాబాద్ దాడులకు భారత్ ప్రేరేపిత ఉగ్రవాద ప్రాక్సీలే కారణమని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ను అస్థిరపరచాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కొనసాగిస్తోందని, ఈ దాడులు అందులో భాగమేనని ఆయన నిస్సిగ్గుగా ఆరోపించారు. అంతేకాకుండా ఆఫ్ఘాన్ తాలిబాన్ పాలనను భారతదేశ ఏజెంట్గా అభివర్ణించడం విమర్శలకు దారితీసింది. ఇటువంటి నిరాధారమైన బాధ్యతారహితమైన ఆరోపణలను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మరోవైపు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారంలో మరింత కలకలం రేపాయి. ఇస్లామాబాద్ దాడి తమ దేశానికి ఒక మేల్కొలుపు అని చెబుతూ ప్రస్తుతం పాకిస్తాన్ యుద్ధస్థితిలో ఉందని ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ పోరాటం కేవలం ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దుకే పరిమితం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ పేలుడుకు నేరుగా కాబూల్ పాలకులే కారణమని ఖ్వాజా ఆసిఫ్ తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వంతో పాకిస్తాన్ సంబంధాల్లో ఉన్న లోటుపాట్లను తెలుపుతున్నాయి. అయితే పాక్ అంతర్గత సమస్యల నుండి దృష్టి మరల్చడానికి భారత్పై నిందలు వేయడం పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. ఇస్లామాబాద్లో ఉగ్రవాదులు తమ దేశ కోర్టులనే లక్ష్యంగా చేసుకున్నప్పుడు వారు తమ సరిహద్దులను, విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తమ సొంత గడ్డపై ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించిన పర్యవసానాలను పాకిస్తాన్ ఇప్పుడు అనుభవిస్తోంది. తమ అంతర్గత భద్రతా వైఫల్యాలకు, అస్థిరమైన ఆఫ్ఘాన్ సరిహద్దుల నిర్వహణ లోపాలకు భారత్ను నిందించడం ఎంతమాత్రం సరికాదని విశ్లేషకులు అంటున్నారు.